హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నా గొంతు బాగాలేదు. ఐమ్ హియర్ ఇన్ హైదరాబాద్. నమస్కారం అందరికీ. మీ ప్రేమ కోసం, మీ ఓట్స్ కోసం థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి, my lovely fans, my lovely followers, my supporters, my strength. టుమారో ఫ్యాన్స్ మీట్ చేస్తున్నాము కాబట్టి మెసేజ్ చేస్తున్నాను, కాబట్టి లైవ్ వచ్చాను. మెడికల్ స్టోర్లో ఆపండి. మై లవ్లీ ఫ్రెండ్స్, మై ఫ్యాన్స్, మై సపోర్టర్స్ అందరికీ చాలా ధన్యవాదం. ప్రతిసారి నాకు ఓట్ చేశారు. కోటి జనాలు ఓట్ చేశారు బిగ్ బాస్ సీజన్ 9 కోసం. I know I love you all too, Anil Kumar. I miss you all too. I miss being there, but I was missing my kids a lot. ఇప్పుడే హైదరాబాద్లో దిగాను. ఇవాళ స్టార్ మా పరివార్ ఉత్సవ్ షూటింగ్ ఉంది. రేపు ఫ్యాన్స్ మీట్ కూడా పెట్టాను. ఫ్యాన్స్ మీట్ పోస్టర్ స్టోరీలో ఉంది, దయచేసి స్కాన్ చేయండి. అండ్ ప్లీజ్ విజిట్ మీ అట్ ద ఫ్యాన్స్ మీట్ అనేసి మీ అందరికీ చెప్పడానికి నేను ఈ మెసేజ్ పెడుతున్నాను. It has been a very beautiful journey. ఇంత స్ట్రాంగ్గా వెళ్ళినందుకు మీరందరే నా సపోర్ట్ సిస్టమ్ అయ్యారు. చాలా థ్యాంక్స్. హేట్రెడ్ స్ప్రెడ్ చేయొద్దు. టాప్ ఫాలోవర్ అబ్బాయి, ఎలిమినేషన్ బటన్ ప్రియా, దాన్ని వద్దు. ఇట్స్ ఓకే, అయిపోయింది గేమ్. అందరూ గేమ్లో రకరకాలుగా బిహేవ్ చేస్తారు. సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి. మనసులో ఎవరి మీద మాకు ఒక ఇండిఫరెంట్ ఫీలింగ్ వద్దు. హ్యాపీగా ఉందాం. అండ్ ఖచ్చితంగా రేపు ఫ్యాన్స్ మీట్లో కలుస్తాను నేను మీ అందరికి. ఓకే, హాయ్ హర్షవర్ధన్ ఫ్రమ్ తిరుపతి. హాయ్ మాధురి. హాయ్ చింటూ. హాయ్ ఫైనాన్స్ విత్ మీ. హాయ్ అందరికీ. హాయ్ సీతారాం. హాయ్ యాటిట్యూడ్. హాయ్ డిజెక్టివ్. థ్యాంక్ యూ. హాయ్ డెవిల్. సరే వస్తాను, సాయంత్రం కలుస్తున్నాను ఇమాన్యుల్ని. స్టార్ మా పరివార్ ఉత్సవ్ షూటింగ్ కోసం మళ్ళీ హైదరాబాద్లో దిగాను. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. రేపు ఫ్యాన్స్ మీట్ ఉంది, రేపు ప్రెస్ మీట్ ఉంది. ఇట్స్ ది వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ ఐ కెన్ మీట్ ఆల్ మై ఫ్యాన్స్. And hi Sanju. It's the one and only chance I can meet all my fans at the fan meet tomorrow, and I really want to meet all of you. Kapatti ఖచ్చితంగా మీరందరూ రండి. ఓకే, and I'll meet you at the fans meet because రేపు తర్వాత నేను న్యూ ఇయర్స్ దాకా ఇంటికి వెళ్ళిపోతాను, బెంగళూరు వెళ్ళిపోతాను. నా గొంతు కూడా బాగాలేదు, బట్ ఐవ్ జస్ట్ కమ్ డౌన్ ఫర్ ద షూటింగ్. మంచి వేడి నీళ్ళు తాగేసి సర్దిస్తాను. లవ్ యూ ఆల్. నా స్టోరీలో ఓ పోస్టర్ ఉంది రెడ్ కలర్ సారీతో. అందులో ఫ్యాన్స్ మీట్ ఇన్విటేషన్ ఉంది, అందులో స్కానర్ ఉంది. ఆ స్కానర్ని స్కాన్ చేయండి. రేపు ఫ్యాన్స్ మీట్లో కలుద్దాం. ఓకే, లవ్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ. ఎస్ వాసు, వాట్ ఎవర్ బిగ్ బాస్ హౌస్ లోపల నడుస్తుందో వచ్చేసి సిచ్యువేషన్స్ విల్ మేక్ యూ డూ దాట్. బయట ప్రపంచంలో నేను కంగారు పడే వ్యక్తి, లేకపోతే ఎక్సైట్ అయ్యే వ్యక్తి, లేకపోతే అరిచే వ్యక్తి, ఏడ్చే వ్యక్తి కూడా నేను కాదు. అక్కడ హోమ్ సిక్లో చాలాసార్లు ఏడుస్తాము. చిన్న బాధ కూడా వస్తే చాలా పెద్ద బాధలాగా అనిపిస్తుంది కదా, అవునా కాదా? ఫ్యామిలీ నుంచి దూరం ఉండడం చాలా కష్టం అబ్బా. చాలా ఫీలింగ్లో ఉంటాము. అసలు నాకైతే నా పిల్లలు లేకుండా నా బ్రతికే లేదు. నాకు తెలిసి కూడా లోపలికి పోయాను నా లైఫ్లో ఉండే ఛాలెంజెస్ సరి చేసుకోవడానికి. అంతే కదా. డెమోన్ ఇస్ మై బేబీ బ్రదర్. ఖచ్చితంగా ఈమో ఇస్ మై రియల్ లైఫ్ బేబీనే. నాకు అందరూ మంచోళ్ళే. ఆ సిచ్యువేషన్స్, కాంపిటీషన్, ఇక్కడ స్వార్థం వచ్చేస్తుంది కొంతమందికి. సో అట్లా అయిపోతారు స్వార్థం వల్లే, నేనే అనేసి. సో నేను ఎనీ విచ్ వేస్ ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్ వర్క్డ్ హార్డ్. లెట్స్ రిమెంబర్ ద స్వీట్ మెమరీస్. లవ్ టు కళ్యాణ్ టు. హీఈస్ వెరీ హ్యాపీ. కామనర్గా
తను గెలిచాడు అనేసి ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ లుకింగ్ అట్ ద లార్జర్ పిక్చర్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ గెలుపు నా కోసమే ఉండాలనేసి నాకు అనిపించింది. కళ్యాణ్ కూడా గెలిస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ డెఫినెట్లీ. సరే చేస్తాను ఈమూతో లైవ్, సాయంత్రం హెయిర్ మేకప్లో ఉంటాము. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఐ ఆల్వేస్ విష్ గుడ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా కోసం ఎవరైనా మంచిగా విష్ చేయలేదంటే కూడా పర్లేదు పోనీ, దేవుడు బాగా పెట్టని ఆల్రెడీ అనేసి నేను విష్ చేస్తాను. నాకు ఎవరితో అయినా పగ పెట్టుకొని, జెలసీలు పట్టుకొని, ఎనిమీలు పెట్టుకొని, చిన్నపిల్లల్లాగా మీడియాలో కొట్లాడుకొని బ్రతికే మంచి నేను కాదు. నాకు మీరు 3.5 నెలలు నన్ను భూతద్దంలో పెట్టి చూశారు. సో యూ డెఫినెట్లీ నో. మెనీ పీపుల్ టార్గెటెడ్ గణేష్, బట్ నౌ లెట్ us remember the sweet memories kada. Let's remember the beautiful memories. And I came out with so much of love. I came out with all of you as my followers. I came out with so much respect and so much identification. నాకు మళ్ళీ రీలైఫ్ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ 9. సో నేను ఓన్లీ స్వీట్ మెమరీస్కే లైఫ్లో ఫాలో చేస్తాను. మేము బిటర్ మెమరీస్ ఫాలో చేయాలంటే లైఫ్ని ఎంజాయ్ చేయలేము, లైఫ్లో పీస్ఫుల్గా ఉండలేము. హార్ట్లో చాలా పెయిన్లో ఉంటాము. బ్యాడ్ ఫర్ హెల్త్, బ్యాడ్ ఫర్ ఎన్వైరన్మెంట్. అక్కపక్కన ఉండే వాళ్ళతో సంతోషంగా ఉండలేము. ఎంత ప్రాబ్లంలో కూడా మేము ఉంటే ఆ ప్రాబ్లమ్ని మేము వెనక వదిలేసి ఎట్లా ముందుకే వెళ్ళిపోతాము, అదే జీవితం అనేసి నా దృష్టిలో నేను అట్లా చూస్తాను లైఫ్ని. సో ఇప్పుడు నేను నా హెయిర్ అండ్ మేకప్ కోసం పోతున్నాను కాబట్టి నేను హ్యాంగప్ అవ్వాలబ్బా. గోయింగ్ టు మై మోస్ట్ ఫేవరెట్ salon, Mirrors luxury salon in Hyderabad. The best service ఉంది already. So I'm really looking forward to Star Mahotsav shooting today, and at the same time Repo fans meet lo I'm going to meet all of you. I'm really looking forward to the fans meet. It's the one and only fans meet which is happening tomorrow. Fans meet ఉండొచ్చు, ప్రెస్ మీట్ ఉండొచ్చు. I'm going to meet all of you. చాలా ఆనందంగా ఉంది, ఎక్సైటెడ్గా ఉంది, సంతోషంగా ఉన్నాను. సో డెఫినెట్లీ ప్లీజ్ షో అప్ అవ్వండి. ఓకే, లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ వాస్, థ్యాంక్ యూ అనిత, థ్యాంక్ యూ స్వీటీ, థ్యాంక్ యూ. షూర్ ప్లీజ్ కమ్ టు ద ప్రెస్ మీట్ టుమారో. ప్రెస్ మీట్ తర్వాత ఫ్యాన్స్ మీట్ కూడా ఉంది. నా స్కానర్లో మీకు అన్ని కాంటాక్ట్స్ దొరుకుతాయండి. మా స్కానర్లోకి రండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఓకే, స్కానర్ ఇస్ ఇన్ ద స్టోరీ ఇన్ Instagram. ఓకే, లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్.